ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనిస్తుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రవేశం తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి అల్పపీడనం ఇదేనని పేర్కొంది. ఇప్పటికే కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపింది. ఈ నెల 29 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం కొనసాగుతోంది. ఇక జూన్ 1వ తేదీ నుంచి గురువారం వరకు దేశంలో 134.3 మిల్లీమీటర్లకు గాను 146.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.